హాయ్ అండి. బీట్రూట్ ఫ్రైని పిల్లలకు నచ్చే విధంగా ఈ విధంగా చేసుకుంటానండి నేను. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. ఎర్రగడ్డలు అవంతా కూడా వేయను. బీట్రూట్ని అయితే బాగా పెద్దది ఎత్తుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కోయాలి. ఈరోజు హడావిడిలో కొంచెం పెద్ద ముక్కలు కోసేసాను. సరే అయితే ఇంకా దాని అయితే పోపు వేసుకొని ఆవాలు, దబ్బుద్దిపప్పు, ఆయిల్ వేసుకునేసి పోపు వేసుకునేసాను. తర్వాత అయితే బీట్రూట్ని అయితే కడాయిలో వేసి బాగా వేయించుకున్నాను. ఉప్పు తగినంత వేసుకున్నాను, చిటికెడు పసుపు వేసుకున్నాను. ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసి కలబెట్టేసుకోవాలండి. తర్వాత మూత పెట్టి బాగా వేగనివ్వాలండి ఉడకేదాకా. అంటే నాది కొంచెం పెద్ద ముక్కలుగా కోసేసాను కాబట్టి అలా చెప్తున్నాను. చిన్నవైతే నీటి ఆవిరికి బాగా ఉడికిపోతుంది మెత్తగా బిన్నా కూడా. సరే అని చెప్పి ఇంకొద్దిగా అయితే పెద్ద ముక్కలని కొంచెం నీళ్ళు అయితే అలా వేసాను. ఒక టీ గ్లాస్ అంతా కొంచెం వేసాను అనమాట. ముక్కలు పిల్లలు నవలేరు కదా, టైం అయిపోతుంది స్కూల్లో లంచ్ బాక్స్ అని చెప్పని ఈ విధంగా అయితే మూత పెట్టి నీళ్లు వేసి బాగా కలిపెట్టేసాను అనమాట. తగినంత హాఫ్ స్పూన్ మిరప్పొడి అయితే వేసుకున్నాను. తర్వాత మిరప్పొడి ఉడకాలి కాబట్టి కొంచెం అయితే అలా ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట, కలబెడుతున్నాను. ఈ విధంగా అయితే ఫ్రై చేసి ఈజీగా పిల్లలకి బాక్స్కి ఉదయమే ఇచ్చేయచ్చండి. తింటే బీట్రూట్ చాలా హెల్త్కి మంచిది కదా పిల్లలు, అందుకోసం అని చెప్పి మేము జ్యూస్ అయితే తాగుతూ ఉంటాము, చపాతీలకు చేస్తూ ఉంటా. పిల్లలకైతే ఇంక ఇట్లా రైస్ అయితే కలిపిచ్చేస్తూ ఉంటానండి. దీనికి ఇంకైతే ఆ తేమ ఈడ్చేదాకా బాగా వేయించుకున్న తర్వాత పల్లీల పొడి ఉందండి, ఆ పల్లీల పొడితో బాగా వేసి పొడిలాగా బాగా పొడిగా వచ్చేటట్టు కలబెట్టేస్తాను అనమాట, ముద్దగా లేకుండా. బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇట్లేనండి, ఈజీగా చేసుకుంటాను. మీకు ఈజీ అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి, కొత్తగా చూసే వాళ్ళైతే. అంటే బీట్రూట్ ఫ్రైని కొంతమంది నీళ్లు వంపేసేయడము ఇట్లా చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా మూత పెట్టి దానికే ఇమిర్చేసామనుకోండి కాయకి హెల్త్ కూడా మంచిది కదా, అందుకోసమని అలా చెప్తున్నాను అనమాట. చాలామంది అలా వంచేస్తున్నారు, విన్నాను కూడా, చూశాను కూడా. అందుకోసం బీట్రూట్ ఫ్రై అయితే ఈ విధంగా చేస్తాను నేను.